హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చాను. జూబ్లీ హిల్స్‌లో ఉంటదండి ఈ టెంపులు. చాలా బాగా ఉంది గుడి అయితే. చా మంచిగా అనిపించింది. సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉంది ఇక్కడ కూడా సేమ్. వెంకన్నను దర్శనం చేసుకుంటుంటే తిరుపతిలో వెంకన్నను చూసినట్టే అనిపించిందండి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదండి ఆయనని. నేనైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ఇదైతే అన్నదానానికి క్యూ అంటండి. ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటదంటండి మధ్యాహ్నము. అలాగే ఉదయం టిఫిన్ కూడా ఉంటదంటండి. ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ సరిపడా రోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం కంపల్సరీ ఏర్పాటు చేశారంటండి. చాలా బాగా అనిపించింది. సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉందండి దేవాలయం అయితే. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది టెంపుల్ అయితే. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ అయితే చాలా క్రౌడ్ ఉంది. దర్శనానికి చాలా టైం పట్టిందండి. ఇక్కడే కొబ్బరికాయలు కొడతారండి. సేమ్ తిరుపతిలో ఎలాగా దేవాలయానికి ఎదురుగా కొబ్బరికాయలు కొడతారో అలానే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ తిరుపతిలో లాగే తిరుపతి ప్రసాదం లడ్డు ఇక్కడ దొరుకుతుందండి. 50 రూపాయలు ఒక లడ్డు. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డులు అట్లా ఏం లేదు. మన ఇష్టం అండి. ఇది అయితే క్యూ అండి దర్శనానికి. చాలామంది ఉన్నారు. టైం పడుతుంది. చాలా బాగా అనిపించిందండి దేవాలయం అయితే. అందరూ మంచిగా ఉండాలని నేను కూడా కోరుకున్నాను. ఇక్కడ స్వామివారు మేము వెళ్ళే సమయానికి ఉత్సవంలాగా జరుగుతుందండి. మంచిగా దర్శనం అయితే అనిపించింది. ఇక వీడియో తీద్దామంటేనేమో కుదరలేదండి. మంచిగా మేము వెళ్ళే సమయానికి ఉత్సవమూర్తులు మంచిగా దర్శనం ఇచ్చారు. బాగా అనిపించిందండి. ఓం నమో వెంకటేశాయ, నమో నారాయణాయ, గోవింద గోవింద.